పరిస్థితి దయనీయంగా తయారైంది. 2.5 సంవత్సరాల్లోనే రైతు కుంగిపోయే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాలనతోని రైతు బాధపడే పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని వడ్లయితే కొంటదో అన్ని వడ్లు మాత్రమే నేను కొనగలుగుతా అని చెప్పడం అనేది రైతులను అవమానపరిచినట్టే. తెలంగాణ రాష్ట్రంలో 75% వడ్లు వండే పరిస్థితి ఉంది. కాబట్టి పంజాబ్ను తలదన్నే రీతిలో కేసీఆర్ వల్ల మరి ఈరోజు వడ్లు వండే పరిస్థితి వచ్చింది. మరి అలాంటి పంటను కొనను అని చెప్పడము మరి హాస్యాస్పదమే కాదు. దీనికోసం మేము పోరాటం చేస్తాం, రైతుల పక్షాలను నిలుస్తాం. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు కానీ కేంద్ర ప్రభుత్వం మెడల్ మంచైనా సరే వడ్లు చివరి గింజ వరకు కొనే విధంగా చేస్తాం. మరొక ఉద్యమానికి తెరలేపుతామని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా యాప్లో కూడా అసలు యాప్ తీసి బుక్ చేద్దామనేసరికి నీళ్ళు చూపెడుతుంది, స్టాకే లేదని చూపెడుతుంది. యూరియా ఏంది, యాప్ ఏంది, రైతులకు ఎట్లా తెలుస్తుంది, ఓటీపీ ఎట్లా చూస్తారు, వాళ్ళకి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఏడికెళ్ళి వస్తాయి, ఏ ఫోనో తెలియని పరిస్థితిలో ఉంటే రైతు మాత్రం ఆగమైతుంటే రేవంత్ రెడ్డి వాళ్ళు మాత్రం తమాషా చూస్తూ ఉన్నారు. రైతుల యాప్ క్యాన్సిల్ అయ్యేంత వరకు, రైతులకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి రైతులకు యూరియా దొరికేంత వరకు, వడ్లు కొనేంత వరకు డెఫినెట్గా పోరాటం చేస్తాం బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ. రాష్ట్రంలో 10 సంవత్సరాలు కంటి నిండా నిద్రమైన రైతు, భరోసాగా ఉన్న రైతు, కేసీఆర్ హయాంలో ధైర్యంగా ఉన్న రైతు నేడు మళ్ళా కుంగిపోయే పరిస్థితి వస్తుంది. 60 సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో మోసపడ్డ రైతు దీనా అవస్థ మళ్ళీ మొదలు కాబోతాం. 60 సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో 24 లక్షల పంపు సెట్లు ఉంటే వాటి కరెంట్ లేక, భూగర్భ జలాలు ఎండిపోయి, పొలాలు బీడులు పడి, నీళ్లు లేక, అన్నమో రామచంద్ర ఎక్కడ దిక్కు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి గతంలో సమైక్య రాష్ట్రంలో ఉండే. ఆ పరిస్థితిని గమనించిన గౌరవ కేసీఆర్ గారు 2001లో గులాబీ జెండా చేతబట్టి 14 సంవత్సరాలు అహింసా మార్గంలో పోరాటం చేసి కేంద్రం మెడలు వంచి సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణను బాగు చేయాలి, రైతాంగాన్ని బతుకును మార్చాలి, రైతాంగం కళ్ళల్లో సంతోషం చూడాలనే ఉద్దేశం కొద్ది గౌరవ కేసీఆర్ గారు 2014లో పగ్గాలు చేతబట్టినాక, తెలంగాణ రాష్ట్ర పగ్గాలు చేతబట్టిన అనంతరమే ఒక 6 నెలల్లోనే 24 గంటల కరెంటు తీసుకొచ్చి ఏ రైతాంగం అయితే తెలంగాణ రాష్ట్రంలో కరెంటు లేక అవస్థలు పడి ఇబ్బంది పడతా ఉన్నారో ఆ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం రాష్ట్రంలో 24 గంటల కరెంటు తీసుకొచ్చి ఉచితంగా ఇచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. ఈ రోజు ఏమైంది? 13 గంటల కరెంటు, 12 గంటల కరెంటు, 9 గంటల కరెంటు వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలుస్తుందో, ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. మళ్ళీ ఆగమైన పరిస్థితి ఈ మళ్ళీ కాంగ్రెస్ పాలనలో మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా 2014 కంటే ముందు 60 సంవత్సరాలు కృష్ణా గోదావరి జలాలు తెలంగాణలో ఉందనే వార్తున్నా తలాపనే వార్తున్నాయి, కానీ తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి తెలంగాణలో గతంలో ఉంది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా తెలంగాణలో ఉన్న 45,000 చెరువులను మిషన్ కాకతీయ ద్వారా చేపట్టి ఆ 45,000 చెరువులకు మరమ్మతులు చేసి వర్షం ద్వారా వచ్చిన చుక్కను పట్టట్టు ఒడిసి పట్టుకొని 45,000 చెరువులను బాగు చేసి భూగర్భ జలాలు పెంచిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కట్టిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను కట్టిన ఘనత కేసీఆర్ గారు. ఇక్కడ ఎంఎన్ కెనాల్ సింగూరు మెదక్ జిల్లాకు అంకితం చేసి లైనింగ్ చేసి 100 కోట్లతో లైనింగ్ చేసిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. ఇక్కడ 40,000 ఎకరాల పంటను పండించుకోగలుగుతాము. అంటే దాదాపు 1,30,00,000 ఎకరాలు గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 2,30,00,000 ఎకరాల వరకు పెంచిన ఘనత, అంటే 1,00,000 ఎకరాలకు కేసీఆర్ గారు వచ్చినాక పంటను మాగాని చేసిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. నీళ్ళిచ్చి కరెంట్ ఇచ్చి పెట్టుబడికి రైతు ఆగం కావద్దని చెప్పేసి ఏ పాలకుడు ఆలోచించని రీతిలో ఆలోచించి రైతు బంధు తీసుకొచ్చి పెట్టుబడి కూడా రైతుకిచ్చి కష్టపడకుండా అప్పుల పాలు కాకుండా రైతుకు ఆదాయం చేకూర్చే విధంగా పెట్టుబడి ఇచ్చి యూరియా కొరత లేకుండా అన్ని కూడా అందుబాటులో తీసుకొచ్చిన ఘనత గౌరవ. ఏం చేస్తుంది నీ రాష్ట్రం? కేంద్రంతో కొట్లాడే శక్తి లేదా? కేంద్రం గంతే కొంటా అంటే నువ్వు గంతే కొంటావా? మరి రేపు పంటలు పండుతున్నాయి. ఇప్పుడు పంట పెట్టే రైతు ఏం కావాలి? ఇప్పుడు పంట పోతున్నాడు రైతు పంట పెట్టుకోవడానికి, వడ్లకు దుకాలు పోయడానికి మరి ఇప్పుడు పోతున్నాడు. ఏం చేయాలి రైతు? బోనస్ అంటే సన్న వడ్ల
40 రకాల వడ్లు ఉంటాయి, సన్న వడ్లు 7 రకాల కనబడుతుంది. ఏం మాటలు ఇవి? ఏర్దాటినాక కూడా మళ్ళీ 7 కూడా నీ ఎలక్షన్ల ముందేమో అన్ని మాటలు ఇస్తుంది, హామీలు ఇస్తుంది, గద్దెనెక్కుతుంది, ఎక్కిన తర్వాత అన్ని మర్చిపోతుంది. ఏమైతుంది ఇప్పుడు? సన్న వడ్లకు బోనస్ లేదు, రైతు బంధు లేదు, రైతు ఆగమైండు, రైతు వడ్లు కొనవు, రైతు బీమా కట్టవు, రైతుకు నీళ్ళు ఇవ్వవు, రైతు కరెంట్ ఇవ్వవు. ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం కొండంతనే కొంటున్నాడు. ఇప్పుడు రైతు ఏం కావాలి? నీ యూరియా ఏమైంది? ఇప్పటికి రైతుకు యూరియా దొరకని పరిస్థితి వచ్చింది. రోజుకు డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతాయి, తెలియకుండానే పెంచుతారు. కానీ రైతుకు గిట్టుబాటు ధర మాత్రం పెంచరు, రైతుకు రేటు ఇచ్చేది పెంచరు, రైతు పంట కొనరు. ఇదెక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు? తెలంగాణ రాష్ట్రంలో రైతు కేసీఆర్ సార్ కొంతవరకు కంటి కింద నిద్రపోయి భరోసా పొందుతున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. కానీ ఈరోజు మళ్ళీ ఆలోచన ఈ వడ్లు కొనవద్దు ముఖం మీరేదో తమాషాలు చేసి చెప్పి ఇప్పుడేదో వడ్లు కొనమని చెప్పి ఇప్పుడే మొదలుపెట్టి కొనమనుకుంటున్నారేమో. ఊకుండా ప్రసక్తి లేదు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేస్తారు, రైతు పక్షాన్ని నిలబడతారు. చివరి గింజ వరకు వడ్లు కొనేంత వరకు ముఖం ఊకున్న ప్రసక్తి లేదు. రాష్ట్రం మొత్తం ఏకం చేస్తాం. పంట కొని పైసలేసి రైతు బీమా కూడా చేసినంత గౌరవం చేశారు. ఈరోజు బీమా ఏమైంది? రైతులకు బీమా లేని పరిస్థితి, బీమా కట్టలేరు. రైతు చనిపోతే ఆగం కావద్దు, రైతు కుటుంబం ఆగం కావద్దని ఆలోచించిన వ్యక్తి గౌరవ్ కేసీఆర్ గారు. కానీ ఈ రోజు ఏమైంది? రైతు బీమా కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. మొన్న జరిగిన యాసంగి పంటకు రైతు బంధు లేదు. 1 ఎకరానికి అన్నాడు, 1 ఎకరానికి వేసాడు, అంతే చేతులు ఎత్తేసాడు. 2వ ఎకరం అన్నాడు, ఇప్పుడైతే పూర్తిగా చేతులు ఎత్తేసాడు. ఇప్పటికి 5 సార్లు అయి కొట్టేసాడు రైతు బంధు. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. యూరియా కోసం పడిగాపులు కొత్త యాప్ తీసుకొచ్చిండు. యాప్ ఎక్కడ ఉంటుందో తెలుస్తలేదు, ఏం చేయాలో అర్థమైతలేదు. మందు బస్తాలు పోయేసరికి మాయమైతున్నాయి మందు బస్తాలు తప్ప యాప్ ద్వారా కొనే పరిస్థితి కనబడతలేదు. లైన్లు కట్టి యూరియా కోసం మోసపోయిన రైతు గతి అదో గతి అవుతాం. అట్లా కష్టపడి కూడా రైతు యూరియా తీసుకొచ్చి ఫాస్ఫేట్ రేట్లు పెంచిండ్రు. యూరియా తీసుకొచ్చి మరి పొలానికి వేసుకొని పంట పండిస్తే 60 రోజులు సెంటర్లలో పడిగాపులు కాసిండు రైతు తప్ప సరిగా కొన్న పాపన పోలేదు. మొలకలు వచ్చినాయి, తడిసిపోయినాయి, ఆగమైండు రైతు. సెంటర్లలో ఆగమైండు, పనిష్ పెట్టుకొని తిరిగిండు. కొంతమంది రైతులు అయితే గుండెపొట్ట చనిపోయింది. ఇది రైతు పరిస్థితి. ఆగమైండు, వడ్లు కొనకపోతుంది, పంటకు నీళ్ళు ఇవ్వకపోతుంది, కరెంటు సక్కని ఇవ్వకపోతుంది, రైతు బంధు లేదాయి, యూరియా కొరతనేనాయి. ఇక ఏం చేయాలి రైతు? మళ్ళీ ఏమొచ్చింది? మళ్ళీ సమైక్య రాష్ట్రంలో ఉన్న రైతు పరిస్థితి ఎట్లుండేనో ఆ పరిస్థితుల్లో నెట్టేసిండు కదా రైతును. ఇప్పుడు కొత్త కథ, రేవంత్ రెడ్డి కొత్త కథ మొదలుపెట్టిండు. ఏం కథ అది? రైతు ఏదైతే కేంద్ర ప్రభుత్వం టార్గెట్ ఇస్తుందో అంతే ఉంటాడండి క్యాబినెట్ అయితే. అంటే రైతు కేంద్ర ప్రభుత్వం ఎంత ఉంటుందో ఇక గవ్వే ఉంటాడు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయదట. మరి బడాబాయి చోడాబాయి సంగతి ఏంటి? బడాబాయి అని చెప్పేసి 72 సార్లు ఢిల్లీకి పోయి నువ్వు బడాబాయితో మాత్రం మాట్లాడవా? మీరు గందే పట్టుకుంటారా? మరి రైతు ఏం కావాలి? మన 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 రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 70% వడ్లే పండుతాయి, వడ్లే పండిస్తున్నారు. మరి ఆ పంట ఏం కావాలి? మిగతా పంటలు కొనపోతుంది. మొక్కజొన్న కొనవైతుంది, కందులు కొనవైతుంది, సోయా కొనపోతుంది, జొన్న కొనపోతుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో వడ్లు పండుతున్నాయి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వడ్ల కొరతలు పంటది ఎంత పంట పండితే అంత పంట కొన్నాం, చివరి గింజ వరకు కొన్నాడు. 11 సార్లు రైతు బంధు వేసినాం. 72,000 కోట్ల రూపాయలు రైతు ముట్టినాయి. 29,000 కోట్ల రూపాయలు రుణమాఫీ వేసినాం, రైతు ఖాతాలో వేసినాం. మరి అప్పుడు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలను రైతుకు అందించినాం, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. మరి మీరు చేసింది అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నావు. నువ్వు ఉన్నప్పుడు ఏమన్నా 10,000 కోట్ల రూపాయలు నా చేతిలో పెడితే రైతు రాజు చేస్తాను. 10,000 కోట్ల రూపాయలు మరి దగ్గర ఇప్పుడు రైతు బంధు వేయడానికి లేవా? 15,000 రూపాయలు వేస్తా ఎకరానికి అన్నావు. కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 రూపాయలు అన్నావు కదా సంవత్సరానికి. మరి ఏది నీ 15,000 రూపాయలు ఎక్కడ వాడే? ఆ గ్యారంటీలు ఎక్కడ వాడే?